ముందుగా రైతులందరికీ నమస్కారములు. అయితే రైతులైతే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఇంకా జమ కాలేదు అని. అయితే ఈరోజు వచ్చేసి అయితే 3 ఎకరాల వారికి అంటే 3 ఎకరాల 10 గుంటలు కానివ్వచ్చు 20 గుంటలు వీరికైతే జమ కావడం జరిగింది. ఓన్లీ ఇప్పుడే చెప్తున్నాను 3 ఎకరాల వారికైతే వీరందరికైతే జమ కావడం జరిగింది. అయితే కొందరికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇస్తుంది కదా, సీఎం గారు వచ్చేసి అయితే రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఫోన్లలో ఎప్పుడు మెసేజెస్ వస్తున్నాయి కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయేమో అయితే చెక్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చేసి అయితే మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. ఫిబ్రవరి గల అంటే ఎండింగ్ లోపు అయితే అందరికీ అప్పుడే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అందరైతే ఒకసారి అయితే పడని వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఫిబ్రవరి ఆఖరి వారంలో 5 రోజులలో అందరికైతే జమ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం వచ్చేసి. అయితే కానీ రైతులు ప్రతిరోజు ఫోన్లలో మెసేజ్ కోసం చూడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. అయితే ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఎవరైతే రైతులురో మీ అందరికీ వచ్చేసి అయితే ఫిబ్రవరి ఎండింగ్లో ఏదైతే ఉందో అందరికైతే జమ కాబోతున్నాయి పడని వారందరికీ. రైతులందరికీ నమస్కారం అండి. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్. అయితే చూసుకున్నట్టయితే మనకైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 3 నుంచి 4 ఎకరాలపై ఉన్న వారి రైతులకైతే అందరికైతే జమ కావడం జరిగింది. అయితే చూసుకున్నట్టయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. సో కొత్తగా వీడియో చూస్తున్న వారైతే వెంటనే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తాను. అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అయితే మనకైతే ఒక స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చేసి అంటే మనకు ఏదైతే ఇప్పుడు ఫిబ్రవరి పూర్తిలోనైతే రైతు భరోసా డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా పడలేదండి. రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతులు ఉన్నారో ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. వాళ్ళందరికీ వచ్చేసి అయితే ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వేయడం జరుగుతుంది రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో. అలాగే చూసుకుంటే రైతు రుణమాఫీ గురించి అయితే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఒక స్పష్టతను అయితే వచ్చింది. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే మనకి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఉందో 2 లక్షల రుణమాఫీపై అయితే మంత్రి ఎవరైతే తుమ్మలు ఉన్నారో వాళ్ళైతే మనకైతే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. బ్యాంకులలో సంప్రదించుతున్నారు. అలాగే చూసుకుంటే మనం మార్చిలో అయితే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని అయితే అమలు చేయబోతున్నారు. రైతులకు వచ్చేసి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు, ఒక మంచి తీపి కబురు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే రైతు బంధు డబ్బులు పడలేదో మీ అందరైతే కానీ అయితే కామెంట్ అయితే చేయగలరు. ఎవరికైతే ఇంకా జమ కాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.